తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా ఎవరు గెలుస్తారో అంచనాలు అందటం లేదు. ఎవరికి వారే గెలుపు తమదని ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో 79% పైచిలుకు ఓటింగ్ నమోదు కాగా ఈసారి 82% చేరటం విశేషం. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని అటు కూటమి ఇటు వైసీపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ గందరగోళం కొనసాగుతోంది. కూటమి అభిమానులు తమదే విజయమని పోస్టింగ్లు పెడుతూ ఉంటే వైసీపీ అభిమానులు మరోసారి క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. ఏపీలో ఈసారి ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ రోజున ఉదయాన్నే పోలింగ్ బూత్ ముందు బారులు తీరారు. ఆ చైతన్యాన్ని చూసి రాజకీయ పరిశీలకులే ఆశ్చర్యపోయారు. గత ఎన్నికలను మించి పోలింగ్ నమోదు కావటం ఎవరికి లాభమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలకపక్షం మరోసారి 150కి మించి అసెంబ్లీ స్థానాలు, 22కి మించి లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాహాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇన్ని సీట్లు గెలుస్తామని ఎక్కడా అనలేదు. చంద్రబాబు నాయుడు అయితే తర్వాతి ప్రభుత్వం తమదే అంటున్నారు, కానీ ఎన్ని సీట్లో చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కూటమికి 120 సీట్లు ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు. ఇటు వైసీపీ అటు కూటమి తామే వస్తామని అంత ధీమా వ్యక్తం చేయడానికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. 5 ఏళ్లుగా తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తాము చేసిన హెచ్చరికలు పనిచేశాయని టీడీపీ అంటోంది. ఎవరి మాట నమ్మాలి, ఓటర్ ఎవరిని ఆశీర్వదించారు అన్నది రహస్యమే. కూటమి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అంటోంది. కేవలం బెట్టింగు దందాల కోసమే టీడీపీ తాము గెలుస్తున్నామంటూ బిల్డపులు ఇస్తోందని పాలకపక్షం ఆరోపిస్తోంది. విజయవాడ కేంద్రంగా జరిగే బెట్టింగ్ కేంద్రాలన్నీ కూడా టీడీపీ నేతలవే అని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రభంజనమే విచ్చిందని వారు చెబుతున్నారు. దానికి భిన్నంగా కూటమిలో కీలక నేతలే ఓడిపోతారని వైసీపీ నాయకత్వం అంటోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి ఓడిపోవటం ఖాయమని వైసీపీ చేయించుకున్న సర్వేలో తేలిందట. విజయంపై ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టేసుకుంది. జూన్ 9న విశాఖలోనే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని పాలకపక్షం ప్రకటించేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు జూన్ 9న విశాఖ వెళ్లడానికి అప్పుడే ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరు జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. తాము ఓడిపోతున్నామని తెలుసు కాబట్టే మహానాడు నిర్వహించడం లేదని పాలకపక్షం ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆర్భాటంగా మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. కొన్ని సర్వేలైతే ఎవరు గెలిచినా వారికి 110 స్థానాలు ఖాయమంటున్నాయి. 5 ఏళ్లలో 86% మంది ప్రజలకు రకరకాల సంక్షేమ పథకాల రూపేణా 2,70,000 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్మోహన్ రెడ్డి. తన ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన వారు ఖచ్చితంగా తనకు ఓటు వేస్తారని వైసీపీ నమ్ముతోంది. 66 లక్షల మంది పింఛన్దారుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయంటోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులు, ఆశా వర్కర్లు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని, వారి ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ లెక్కలు వేసుకుంది. ఇక ఈ సస్పెన్స్కు తెరపడేది జూన్ 4నే. అప్పటి వరకు గప్చుప్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.